సంసారాన్ని వదిలేసావా రేఖ? అది సంసారం కాదమ్మా. వృద్ధాప్యంలో మగ బిడ్డలా కనిపెట్టుకోగలరు. రేఖ, నిదానంగా ఆలోచించన్నా. ఆవేశం అన్నిటికీ అనర్థం. మేము అందరం ఉన్నాక నీకు సహాయం చేయడానికి. నాన్న, కేశవ స్టేషన్ దగ్గర నాకు అన్ని విషయాలు చెప్పాడు. నా కోసం మీ ఆదేశాలు చంపుకోగలరు. నేను సహించలేదు. నాన్న, కేశవ స్టేషన్ దగ్గర నాకు అన్ని విషయాలు చెప్పాడు. నా కోసం మీ ఆదేశాలు చంపుకోవద్దు. నేను సహించలేను నాన్న. కేశవ, ఆ రంగభూపతి గారి దగ్గర నువ్వు తీసుకొచ్చిన డబ్బు తిరిగి ఆయనకి ఇచ్చి. అమ్మా, నాన్నగారి రక్తం నాలో ప్రవహిస్తుందమ్మా. ఈ దౌర్భాగ్య సమాజాన్ని ఎలా ఎదిరించాలో నాకు తెలుసు. నీ చేతిలో ఉన్న పాట కాగితాన్ని చింపేసి నేను చెబుతాను. రాయమ్మా, రాయమ్మా. ఓకే, చెప్పాలి. అది జాలిలేని జాలిలేని మనుషులు ఈ లోకాన కిందనంతా omit చేసి అక్కడ పెట్టుకోవాలి. ఓకే, కమ్ ఆన్. 1 2 నాన్న, జాలిలేని మనుషులు ఈ లోకాన వేడిపండు సొగసులు. అది అద్యం. చాలు లేని మనుషులు ఈ లోకాన. జాలి లేని మనుషులు ఈ లోకాన. జాలి లేని మనుషులు ఈ లోకాన మేడి పంటల సొగసులు పైపైన. నవ సమాజ నిర్మాణము ఎన్నడో, ఈ మనుషులు మారేది ఎప్పుడో, ఇంకెప్పుడో. That is one of the Vedam. నాలో వెలిగే కవిత్వ జ్యోతిని ఆశీర్వదించండి. నిద్రపోతున్నా లేదు చూస్తున్నా. నీ పేరు రేఖ అని పెట్టుకున్నందుకు వెలుగు రేఖపై నిండు నూరేళ్లు వర్ధులు తల్లి. శతమానం భవతి శతాయు. నువ్వేం చేస్తావు? పాట ఏం పాట శతమానం భవతి సార్. అంతే వచ్చింది. లేదు లేదు, నాకు ఆ 2 లైన్స్ వచ్చి నేను 2 లైన్స్ రిపీట్ చేసిన. నీ పేరు పాట కాబట్టి పాడతాను. శ్లోకం పాడతా.